ఎంతసేపు కానీ ఉంటాకు. గంట అయితాంది ఇంకా జడితిత్తలేదు. నీ అవ్వ ఎంతసేపు నిల్చోనే నాకు కాలు నొత్తాను నేను పోతా. ఏడికిరా పోయేది? గొర్రె జడిచిచ్చేదానికి ఎవ్వరం పోయేది లేదు. అందరం ఇన్నే ఉండాలిరా. మా మనవడు వచ్చిండు, మా మనవరాలు వచ్చింది, మేమందరం ఉన్నాం. స్వామి జడి తీయాలే మంచిగా. ఎందుకు ఇంత అనుమానం పెట్టుకున్నావు? చేసే కాడికి అన్ని చేసిరు కదా, ఏమో గిట్ల చేయబడితివి. గా తాంబూలం ఇటీరా. ఇట లేదే అవ్వా. అన్ని పెట్టినావు కానీ తాంబూలం పెట్టలేదేమి? తాంబూలం తెత్తా అంటివి కదా. నేనెప్పుడు తెత్తా అన్నా? నువ్వే తెత్తా అంటివి కదా. పోతే ఓ నా కోడలు రాను రాను బొత్తిగానే రైతాయింది. అన్ని బొట్టు పెట్టి చెప్పానో ఏమో ఏమన్నా చేసిందో లేదో. జల్ది తీసుకురా. ఇచ్చింది ఇచ్చింది కనీతం పారి. సాయిసు జడితిచ్చుడు అంటే పెయి మొత్తం ఊగాలే. గిట్ల గిట్ల తలకాయ ఊపుడు కాదు. రేపు గాని ఎల్లుండి గాని ఎన్ని దినాలైనా మంచిది. అందరం ఇట్లనే ఉంటాం. మరి నీ ఇట్టమిగా నీ అమ్మ ముసల్దానా. అరే గిట్లయితే కోసుడు ఎప్పుడు వండడు ఎప్పుడైతే అందరు ఆకలి మీద ఉన్నారు. ఏదో ఒకటి కానీ బావా మంచిగా మొక్కు బావా. చాలు చాలు. ఏం కత్తి పోసిన అవా తల్లి ఇచ్చింది ఇచ్చింది. ఏవే అన్నం తింటలేవా నువ్వు? బిస్కెట్ తింటా. బిస్కెట్ కావాలనా? బిస్కెట్ కావాలంటే మరి అన్నం తినాలి కదా. తింటా. తింటావా? తింటావా అంటే మరి పైసలు ఇస్తా. ఇటు ముద్దు ఇటు ఇగో ఓ బిస్కెట్ కొనుక్కో. అన్నం తినాలే. నీ బిడ్డ ముద్దుగున్నది. నా బిడ్డ కిందదినా బంగారం. అది ఇంట్లో తిరుగుతుంటే లచ్చిందేవి తిరిగినట్టే ఉంటది. ఏం చదువుతాంది మరి? గీదా 10వ తరగతి 3 సార్లు చదివింది. ఇప్పుడు డిగురో బిగురో చేస్తాను. ఇవన్నీ ఎవడు కూర్చుండు? ఇక నేను టౌన్కి సామాన్కి పోతున్నా. ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పు. మళ్ళా పోయినాను. ఉంటే నువ్వు జల్దీ పోయిరా, త్వరగా రావాలే. నీ కొడుక ఎప్పుడో చిన్నప్పుడు చూసిన. అప్పుడే గడ్డం మీసాలు కూడా వచ్చినాయి కదా. అయ్యో ఆడు నా కొడుకు కాదు, కానీ నా కొడుకు వస్తూ ఉంటాడే. ముందింట్లో ఉంటాడు. చచ్చిపోయిన నా దోస్తు కొడుకు. చిన్నప్పటి నుంచి అన్నీ నేనే ఆయనకి. నా దగ్గర పెరుగుతాడు. మ్యాన్స్ హౌస్ 4 ఫుల్ ఇచ్చాయి. జరా మీ అన్నకి యాద్ చేయి. పాత బాకీ ఉన్నది. ఎంతనే? 800. ఉంచు నేను మీ ఓన్ కాడ తీసుకుంటా. అరే నా పైసలు వేరు మా అన్న పైసలు వేరు అన్నట్టు మాట్లాడతావేందే? తీసుకో. ఉంటా మళ్ళా. రైట్ రైట్. అన్నదమ్ములు అంటే వీళ్ళు రామలక్ష్మణ్ లెక్క. ఏమరా బామ్మర్ది? బావా నీ వంట పనులు ఇంకా కాలేదారా? ఎన్నిసార్లు అడుగుతావు బావా? ఇప్పటికే 10 సార్లు వచ్చినావు. అంత గవర అవుతుంది బావా. లోపడి ఏమైనా పని ఉంటే చూసుకోపో. నేను లేదా బావా? వంటలు ఇవ్వాలి అదర కొడతా. తెలుసులే నానా నా దోసుగాలు వస్తారు. నాకు 4000 కావాలి. 4000? ఎన్ని పైసలు ఎందుకురా? తాగిపిస్తా. ఏంటి దోస్తులకి 4000 రూపాయలు పైసలు పెట్టి తాగిపిస్తా? ఇంత లేవు దోస్తులంట దోస్తులు. అరే ఇరారా ఇగో నేను గట్లే అంటాడు కానీ ఈ పైసలు తీసుకుని వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ కానీ మళ్ళీ అవసరం ఉన్నది అనుకో మళ్ళీ అడుగు. సరే నేను చూసుకుంటది. ఎట్లుంటుందో తెలుసు కదా మనది. సరే మినిమం పోలికలు వచ్చినాయిగా. ఇచ్చోడా సత్య అలాంటి ఏమనుకున్నావురా? పులిరా పులి. బంధాలు చూడే అల్లోనే రడల్లా. దుబాయ్లా సప్పటి తిండి తిని తిని పనం అంతా వచ్చిందిరా. ఇంటైనా మన తిని వీనికి ఏది రాదుతో. మరి ఏమనుకున్నావురా? అరే ఎంత మీ బావ ఇంట్లో దాగుతుంటే మాత్రం మమ్మల్ని అందరు మర్చిపోతావారా? 2 రోజులైతే పత్రాడు రాక ఎందుకురా? అయినా ఈ ఫంక్షన్ అంతా నువ్వు చేస్తున్నట్టున్నావుగా మీ చేసుకొని. ఇదేమున్నదిరా? మా బావ అడిగితే గుండె కోసిస్తారా గుండె. బావంటే పావురమే. అవురా మొన్న ఏ సంఖ్య పొలం పైసలు వచ్చినాయి దావత్ ఇచ్చినవారా నువ్వు? అవును అందరికంటే 10 బత్తాలు ఎక్కువ వండినాయి వీనికి. అవునా? మరి నీ సంగతి ఏందిరా? ఏంది? మొన్న ముసలి వచ్చిందని 10 రోజులు దావత్ చేసుకున్నారు. తిన్నారు, తాగిర్రు, ఎంజాయ్ చేసారు. ఒక్కరోజు నన్ను పిలిచినావురా?
ఏ ఊకుంటా దాన్ని దావత్ అంటారా ఎవడా ఇంటికి చదిపోతుంది అబ్బా దాని దినాల పేరు చెప్పుకొని తాంగ తినంగా లేదు కానీ నేను అంటే వచ్చిన అదిరా. అరే అదంతా కాదు గాని నీ పెళ్లి దావత్ ఎప్పుడు ఇస్తావురా? ఇంకెక్కడి పెళ్లిరా, ఆల్రెడీ దుబాయ్లో 2 సెటప్ పెట్టినా చాలు. ఇండియా వచ్చినామంటే తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. అయినా కొత్తగా అడుగుతారేమరా, మీ పెళ్ళాలు నా పెళ్ళాలు కాదారా? అరే జోక్ రమ్మా, జోక్. తిరుకుంటా ఆ టీవీ చూడండి మనసులో పట్టదారా? ఆ తిన్నది ఎట్లా అరుగుద్దురా నీకు? ఈ తానం చేసి తుడుచుకునే తువ్వాలా ఎంతగానో చదరాలే చదిరి చదిరి అట్టంది నాకు. ఏదో ఒకటి చదవడం నీకు మనసుకు పట్టదానే. రా, ఇగో టిఫిన్ పెట్టు. తెత్తన్నా నాన్న లాస్ట్ మ్యాచ్ నాన్న 5 నిమిషాల్లో అయిపోతుంది నాన్న. లాస్ట్ ఓవర్ నాన్న. క్రికెట్ లేదు, కాకరకాయ లేదు. ఎంతసేపు క్రికెట్ క్రికెట్. పైసకు రాదు, బోగు రాదు. కాలేజీ బా. అసెంబ్లీలో ఇక మీనరాశి 9ంట గురుడు 6ంట శని. అద్భుతం, మహాద్భుతం. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. కానీ రాహు మాత్రం కాస్త వక్ర స్థితిలో ఉన్నాడు. రానున్న 10-15 రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు. ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది. మానసికంగా చాలా కృంగిపోతారు. సమాజంలో మీ పరువు పోతుంది. గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఉంది, మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది. కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా, ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి. ఇక మీకు తిరుగుండదు. శుభం భూయాలు. ఏమే బెల్లం నువ్వులు రెడీ చేయి. బెల్లం ఎందో నువ్వులేందో నువ్వులు చాలా బండి తాళందే. తెట్టున్నా ఏమే ఇంకా ఇన్నే ఉన్నావు, బస్సు రాలే? లేదు నాన్న. సరే నేటే పోతున్నా, కాలేజ్ దగ్గర దింపుతా, బండి ఎక్కు. అయ్యా అదు నాన్న, నా దోస్తులు వస్తారు, నేను వాళ్ళతోని బస్సులోనే పోతా. ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు. తలకాయలేంతానా, ఎక్కువ బండి ఎక్కువ. సరే నాన్న. అరే సీను టిఫిన్ తిని పోదురారా? ఏ వద్దత్తా, నేను బయటకు పోలే తొందరగా. అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట ఎందుకు తింటాం? తినిపోయిరారా? ఓ రోడ్ల మీద వాడిపోయేటోళ్ళు అందరు విడిచిపెట్టు దానం. టిఫిని టిఫిని నువ్వు కాక చేసిను. ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు. ఊకొత్త ఆడింటే ఏమనుకుంటాడు? ఆడింటే నాకేమన్నా భయమా? గాతోని మనకేందే? ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు. ఒవ్వని వాడతాను ఇంట్లోకి పిలుచుడేనా? పద్ధతి లేదు, పాలు లేదు. ఇంట్లోకి రానియకంటే చంద్రం చేస్తాంది. అరే సిను ఇక తిను. నాకేమొద్దు. ఆ ముసలిదాని మాట పట్టించుకుంటావని తిను. అరే తినమన్నా, తిను తిను. ఎన్ని తిట్టినా సుత సిగ్గు లేకుండా తింటానేవరా? ఏ ఆపరా, టైంకి వచ్చినాం. అర్జెంట్ పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది. మస్తు టైం నుంచి చూస్తున్నా, ఆటోలు వస్తలేవు. నేను కాలేజీ దాకా దించు. అంటే మామ నేను పోయేది వేరే పని మీద, వేరే రూటు. ఏం కాదు, 2 అడుగులు అటు ఇటు పోయి దింపరా. పోమా పో. అది ఓ పని చేద్దాం మామ, మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి. ఆ బండి రిపేర్ అయినాక నేను వేసుకొస్తా. నా బండి కోసం నువ్వెందుకు రాగుడు? నువ్వు పోవే, పో ఎక్కువ. మామ అది అరే తొందరగా తీసిపో అంటే సోది చెప్తావు ఏంటిరా? నువ్వు పోమా పో. సరే మామ, సరే బాయ్ నాన్న. బాయ్ మామ. సరేమ్మా. ఈడొకడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు. ఎంత బతుకుతాడో ఏందో. ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా? ఈడొచ్చిన బిడ్డను ఎవరితో పడితే అంతా పంపిస్తావన్నా? కొంచెం ఆలోచించాలి కదనే. ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా? రే ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు? అయినా ఓ ఆడపిల్ల మొగోని బండి ఎక్కితే అంతేనా? అరే అది కాదన్నా. ఒక చిన్నప్పుడు కానీ చూస్తారా అండి, నా కళ్ళు మొక్కట పెరిగినాడు. ఆయన గురించి తెలవకుండానే నా బిడ్డను పంపుతాను రానితో. ఇక నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి.